Hi everyone, welcome back. This is your class 10 maths chapter 4 quadratic equation exercise 4.1 second question. Represent the following situations in the form of a quadratic equation. So ఇక్కడ మనకి 4 situations ఇచ్చారు అంటే 4 questions ఇచ్చారు. ఆ క్వశ్చన్ని మనము చదివి అర్థం చేసుకొని ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్కి ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేయాలట. క్వాడ్రటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేస్తే సరిపోతుంది, వాల్యూస్ ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఐ మీన్ ఆ ఎక్స్ యొక్క వేరియబుల్ యొక్క వాల్యూ ఇదేం ఫైండ్ అవుట్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే, so first question, first of all, the area of a rectangular plot is 528 meters square and the length of the plot is one more than the twice its breadth. We need to find the length and breadth of the plot. We need to find అన్నారు కానీ ఫైండ్ అవుట్ చేయమని అడగలేదు. రిప్రజెంట్ ద ఫాలోయింగ్ సిచ్యువేషన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఎ క్వాడ్రటిక్ ఈక్వేషన్స్ అన్నారు అంతే. ఓకే, సో ఇక్కడ మనకి ఇచ్చిన డేటా ఏంటమ్మా, ఒక రెక్టాంగులర్ ప్లాట్ ఉంది అంటే ఒక ఏరియా, రెక్టాంగులర్ ఏరియా ఉంది. ఓకే, ఆ రెక్టాంగులర్ ప్లాట్ యొక్క ఏరియా మనకి 528 మీటర్ స్క్వేర్ అన్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్. అయితే లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ వన్ మోర్ దాన్ ట్వైస్ ఇట్స్ బ్రెత్. సో లెంత్ ఎంత ఉందంట మనకి, వన్ మోర్ దాన్ ట్వైస్ ఇట్స్ బ్రెత్ అంటే బ్రెత్ని డబల్ చేసి వన్ యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంత లెంత్ ఉందంట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెంత్ కావాలంటే మనకి బ్రెత్ తెలియాలి కదా, ఆ బ్రెత్ ఏంటో తెలియదు కాబట్టి మనం దాన్ని ఎక్స్ అనుకుందామా. సో అందుకనే లెట్ బ్రెడ్త్ ఈక్వల్ టు ఏమనుకున్నాను, బ్రెడ్ని మనము ఎక్స్ అనుకున్నాం, ఎక్స్ మీటర్స్. ఓకే, సో లెంత్ ఇప్పుడు తెలిసిపోతుందా, లెంత్ ద లెంత్ ఆఫ్ ది ప్లాట్ ఈజ్ వన్ మోర్ దాన్ అంటే ప్లస్ వన్, ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్. ట్వైస్ అంటే ఏంటమ్మా, 2 ఇంటూ అని, థ్రైస్ అంటే 3 ఇంటూ, 4 టైమ్స్ 4 ఇంటూ, 5 టైమ్స్ 5 ఇంటూ. ఓకే, సో ట్వైస్ అంటే మనకి 2 ఇంటూ అని, ట్వైస్ ఇట్స్ బ్రెడ్త్ అంటే 2 ఇంటూ ఎక్స్ మాట. ఓకే, సో లెంత్ ఏమైపోతుంది ఇప్పుడు 2x ప్లస్ 1 మీటర్స్. ఓకే, లెంత్ ఆఫ్ ది రెక్టాంగులర్ ప్లాట్ అండ్ దిస్ ఈస్ ద బ్రెడ్త్ ఆఫ్ ది రెక్టాంగులర్ ప్లాట్. సో మనకి ఇచ్చిన కండిషన్ ఏంటమ్మా, అక్కడ ఏరియా 528 మీటర్ స్క్వేర్ ఉందంట. యాక్చువల్గా ఏరియా ఆఫ్ ది రెక్టాంగులర్ ఫార్ములా ఏంటి, ఎల్ ఇంటూ బి అయినా లెంత్ ఇంటూ బ్రెడ్త్ అయినా. సో ఎల్ ఇంటూ బి ఈక్వల్ టు 528. లెంత్ అంటే మనం ఎంత వచ్చిందమ్మా ఇక్కడ 2x ప్లస్ 1 అండ్ బ్రెడ్త్ ఎక్స్ దట్ ఈస్ ఈక్వల్ టు 528. సో మల్టిప్లై చేద్దామా, ఈ ఎక్స్తో 2 టర్మ్స్ మనం 2x ఇంటూ ఎక్స్ 2x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ ఎక్స్, ఎక్స్ ఈస్ ఈక్వల్ టు 528 and that implies 2x square plus x minus 528 equal to 0. సో ఇదే మనకు కావాల్సిన క్వాడ్రటిక్ ఈక్వేషన్. క్వాడ్రటిక్ ఈక్వేషన్ లానే ఉందా, ax square plus bx plus c లా ఉందమ్మా. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఫర్ దిస్ సిచ్యువేషన్. సెకండ్ సిచ్యువేషన్, ద ప్రొడక్ట్ ఆఫ్ టూ కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈస్ 306. సో ఈ సిచ్యువేషన్కి మనం ఒక క్వాడ్రటిక్ ఈక్వేషన్ ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో మరి కన్సిక్యూటివ్ అంటే ఏంటి, కన్సిక్యూటివ్ అంటే పక్క పక్కనే ఉన్నవి అని. ఓకే, ఇక్కడ కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ అన్నారు. సో మనం పాజిటివ్ ఇంటీజర్స్గా తీసుకోవచ్చు కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్. సో ఒక నంబర్ ఎక్స్ అనుకుంటే దాని పక్కన ఉన్న నంబర్ ఎక్స్ ప్లస్ 1 అవుతుంది కదా. లెట్ ఎక్స్ కామా ఎక్స్ ప్లస్ 1 బీ ద టూ నంబర్స్ ఆర్ టూ కన్సిక్యూటివ్ నంబర్స్. కన్సిక్యూటివ్ అని మెన్షన్ చేయక్కర్లా, ఎందుకంటే మనకి తెలియడానికి ఇచ్చారు. కన్సిక్యూటివ్ అంటే పక్క పక్కనే, ఎక్స్ ఎక్స్ ప్లస్ 1 పక్క పక్కనే ఉంటాయి కదా. సపోజ్ 4 అనే నెంబర్ ఉంది, 4 ప్లస్ 1 5, 4 5 పక్క పక్కనే ఉంటాయి కదా. సో అలా అయితే ఇక్కడ ఇచ్చిన కండిషన్ ఏంటమ్మా, ప్రొడక్ట్ ఆఫ్ టూ కన్సిక్యూటివ్ పాజిటివ్ ఇంటీజర్స్ ఈజ్. సో వాటి యొక్క ప్రొడక్ట్ ఎంత అన్నారమ్మా, 306. ప్రొడక్ట్ అంటే మల్టిప్లికేషనే కదా, అంటే ఈ టూ నెంబర్స్ యొక్క మల్టిప్లికేషన్ ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 1 ఈక్వల్ టు 306. ఓకే, జనరల్గా నార్మల్గా ఇంటూ ఇలా పెట్టచ్చు కదా మేడం అని అంటారు. ఇలా పెట్టకూడదమ్మా, ఎందుకంటే ఈ ఎక్స్ ప్లస్ 1 అనేది అంతా ఒక ఫ్యాక్టర్ కదా, ఇదంతా ఒక సెకండ్ టర్మ్ కదా. సో అందుకని మనం బ్రాకెట్తో ఇలా సపరేట్ చేయాల్సి ఉంటుంది. సో అప్పుడే మనకు అర్థమవుతుంది ఈ ఎక్స్తో ఈ టూ టర్మ్స్ని మల్టిప్లై చేయాలని. ఓకే, ఈ ఎక్స్ అనే టర్మ్ ఈ టూ టర్మ్స్కి మల్టిప్లికబుల్ అని తెలుస్తుంది. జస్ట్ ఇట్లా రాసేస్తే దానికి అర్థం ఉండదు, అంటే ఈ జస్ట్ ఇవి రెండింటినే మల్టిప్లై చేసేసి ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 అని రాసేస్తాం, అది తప్పు. ఓకే, సో ఇలా బ్రాకెట్ పెట్టాలన్నమాట, ఎక్స్ ఇంటూ ఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ఇంటూ 1 ఎక్స్. ఇక్కడ చూసారా ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ అండ్ ఇక్కడ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 వచ్చింది. సో అంత డిఫరెన్స్ వచ్చేస్తుంది అనమాట అలా బ్రాకెట్స్తో సపరేట్ చేయకపోతే.
equal to 306. X square plus x minus 306 equal to 0. This is the required quadratic equation for this second situation. So next, third one. Rohan's mother is 26 years older than him. Okay. Rohan's mother age. Rohan's mother age అంట 26 మోర్ దాన్ హిమ్. సో రోహన్స్ మదర్ ఏజ్ తెలియాలంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ రోహన్స్ ఏజ్ తెలియాలి కదా. సో రోహన్స్ ఏజ్ మనకి తెలియదు కాబట్టి మనం ఎక్స్ ఇయర్స్ అనుకుందాం. సో ఇప్పుడు మదర్స్ ఏజ్ రాయొచ్చు కదమ్మా. రోహన్స్ మదర్ ఈస్ 26 years ఓల్డర్ దాన్ హిమ్ అంటే సో రోహన్స్ మదర్ ఏజ్ ఈస్ ఎక్స్ ప్లస్ 26 అని అవుతుంది. ఎక్స్ ప్లస్ 26 years. నెక్స్ట్, the product of their ages 3 years from now will be 360. సో ఇప్పుడు మనం ఈ సిచ్యువేషన్కి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేయాలి. సో ఇక్కడ ఏమన్నారమ్మా, ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్. సో రోహన్ యొక్క మదర్ ఏజ్ యొక్క ప్రొడక్ట్ ఎంతకి ఈక్వల్ అవుతుందంట, 360కి ఈక్వల్ అవుతుందంట. ఓకే, సో అందుకని మనము ఇప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ ప్లస్ 26 ఈజ్ ఈక్వల్ టు 360 అని రాయకూడదు. ఓకే, ఇంకా క్వశ్చన్ని చదవాలి. 3 years ఫ్రమ్ నౌ విల్ బి అంటే రోహన్స్ యొక్క మదర్ ఏజ్ యొక్క ప్రొడక్టే, కానీ ప్రెజెంట్ కాదు. ఇక్కడ నుంచి 3 years తర్వాత రోహన్కి ఏజ్ 3 years ఇంక్రీజ్ అవుతుంది అండ్ మదర్ యొక్క ఏజ్ కూడా 3 years ఇంక్రీజ్ అవుతుంది కదా. సో 3 years తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో రాసి దానికి ప్రొడక్ట్ చేయాలి. ఓకే, ఆఫ్టర్ 3 years. ఓకే, రోహన్స్ ఏజ్ 3 years తర్వాత ఎంత అవుతుందమ్మా, ప్రెసెంట్ ఎక్స్ ఇయర్స్ అయితే 3 years తర్వాత ఎక్స్ ప్లస్ 3 years అవుతుంది. ఓకే, రోహన్స్ మదర్స్ ఏజ్ ప్రెసెంట్ ఏజ్ ఎంతమ్మా, ఎక్స్ ప్లస్ 26 కదా. 3 years తర్వాత అంటే ఎక్స్ ప్లస్ 26 ప్లస్ 3 అంటే ఎక్స్ ప్లస్ 29 years అవుతుంది. సో ఇప్పుడు సిచ్యువేషన్, ద ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఏజెస్ అంటే మల్టిప్లికేషన్ అయినా ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ ప్లస్ 29 ఈక్వల్ టు 360. ఈ 2 ఫ్యాక్టర్స్ని ఎలా మల్టిప్లై చేయాలో తెలుసు కదా మనకి. ఎక్స్తో ఈ 2 టర్మ్స్ని అండ్ 3తో 2 టర్మ్స్ని మల్టిప్లై చేస్తాం. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ ఇంటూ 29 ఎక్స్ ప్లస్ 3 ఇంటూ ఎక్స్ 3x, 3 ఇంటూ 29 87 ఈక్వల్ టు 360. సో ఈక్వేషన్ ఫామ్ చేయాలంటే మనకు రైట్ హ్యాండ్ సైడ్ ఉన్న నెంబర్ని మనం లెఫ్ట్ హ్యాండ్ సైడ్కి షిఫ్ట్ చేస్తాం కదా. ఎక్స్ స్క్వేర్ ప్లస్ 29x ప్లస్ 3x ఎంత అవుతుందమ్మా, ప్లస్ 32x ప్లస్ 87 మైనస్ 360 ఈక్వల్ టు 0. ఓకే, సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 32x మైనస్ 360 ప్లస్ 87 ఏమైపోతుంది, 327. సో 273 ఈక్వల్ టు 0. సో ఇది క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫామ్లోనే ఉందా మనకి, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x ప్లస్ c ఈక్వల్ టు 0. సో దిస్ ఈస్ ద రిక్వైర్డ్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫర్ దిస్ సిచ్యువేషన్. Both bit. Okay, a train travels a distance of 480 kilometer at a uniform speed. అన్నారు. స్పీడ్ ఎంతో చెప్పారమ్మా, తెలీదు. సో లెట్ ద స్పీడ్ ఆఫ్ ది ట్రైన్ విల్ బి ఎక్స్ కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్ ఆర్ మీటర్ పర్ సెకండ్ తీసుకోవచ్చు. అది ఎలా మనకి తెలుస్తుందంటే, ఇక్కడ డిస్టెన్స్లో కిలోమీటర్ అని కనిపించింది కదా, సో నేను కిలోమీటర్ పర్ అవర్ అనే యూనిట్స్ తీసుకున్నాను. ఓకే, అండ్ డిస్టెన్స్ ఎంత ఇచ్చారమ్మా, 480. డిస్టెన్స్ 480 kilometers. If the speed had been 4 kilometer per hour less, then it would be take 3 hours more to cover the same distance. సో ఓకే, ఆ ట్రైన్ అనేది యూనిఫామ్ స్పీడ్ ఎక్స్ అన్న స్పీడ్తో మూవ్ అవుతూ ఉంటే 480 kilometersని టీ అన్న టైంలో రీచ్ అయిపోయింది. ఓకే, సమ్ టీ టైంలో రీచ్ అయిపోయింది. సపోజ్ ఆ స్పీడ్ మనకి 8 kilometer per hour లెస్ మూవ్ అవుతూ ఉంటే 3 hours ఎక్కువ తీసుకుందంట సేమ్ డిస్టెన్స్ని మూవ్ అవ్వడానికి. సో ఇటువంటి సిచ్యువేషన్కి మనకి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ని ఫామ్ చేయమని అడిగారు. ఓకే,
సో ఫస్ట్ ఆఫ్ ఆల్ యూనిఫామ్ స్పీడ్ అంటే సేమ్ స్పీడ్ x km/h స్పీడ్తో 480 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్తున్నప్పుడు టైం ఎంత పట్టిందో కూడా మనకు తెలుసుకోవాలి కదా. సో స్పీడ్ డిస్టెన్స్ తెలిసినప్పుడు టైంకి ఫార్ములా ఏంటి? సో అది మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. సో అందుకని ఈ పిరమిడ్ని మీరు గుర్తుంచుకోండి. ఓకే, సో ఒక ట్రయాంగిల్ తీసుకొని దాన్ని ఇట్లాగా 3 పార్ట్స్ కింద డివైడ్ చేయండి. ఓకే, ఇక్కడ వచ్చేసి DST. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మనకి ఎప్పుడైనా డిస్టెన్స్ ఫార్ములా కావాలి అంటే ఈ పక్కనున్న స్పీడ్ అండ్ టైంని మల్టిప్లై చేయాలి. ఓకే, సపోజ్ మీకు S ఫార్ములా కావాలి, స్పీడ్ ఫార్ములా మీకు తెలియాలి. సో స్పీడ్ కోసం ఏం చేస్తారు? రిమైనింగ్ D/T పైన కింద ఉన్నాయి చూసారా అవి. సో పైన ఉన్న డీని న్యూమరేటర్ అనుకుంటాం అండ్ కింద ఉన్న టీని మనము డినామినేటర్ అనుకుంటాం. ఓకే, డిస్టెన్స్ బై టైం అండ్ దెన్ టైం ఎప్పుడైనా మీకు కావాల్సి వస్తే టైం ఈజ్ ఈక్వల్ టు ఇంకేం రాస్తారు? డిస్టెన్స్ బై స్పీడ్. సో ఈ విధంగా ఈ 3 ఫార్ములాస్ని కూడా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు బై ఈ ట్రయాంగిల్తో. ఓకే, సో ఇప్పుడు చెప్పండి అమ్మా, టైంకి స్పీడ్ ఏంటి? డిస్టెన్స్. టైం ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ బై స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత ఇచ్చారు ఇక్కడ? 480 అండ్ స్పీడ్ అంటే మనం x అనుకున్నాం. ఓకే, సో నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నారు మనకి? స్పీడ్ హ్యాడ్ బీన్ 8 కిలోమీటర్ లెస్. సో ఇప్పుడు సెకండ్ సిచ్యువేషన్లో ఏమైపోయిందంట? స్పీడ్ అనేది మనకి 8 km/h లెస్ అయిపోయింది. అంటే x - 8 అయినా km/h అంటే x అనే స్పీడ్లో వెళ్తున్న ట్రైన్ 8 km/h స్పీడ్ తగ్గిపోయింది. అంటే x - 8 అయిపోయింది ఇప్పుడు. బట్ డిస్టెన్స్ విల్ బీ ద సేమ్. డిస్టెన్స్ ఈజ్ 480 కిలోమీటర్సే. ఓకే, సో అలా 8 km/h స్పీడ్ తక్కువగా వెళ్ళడం వలన మనకి టైం ఎంత ఎక్స్ట్రా అయింది? 3 hours టైం. సో 480/x + 3 hours. ఓకే, ఫామ్ చేద్దాం బై యూజింగ్ దిస్ ఫార్ములా. డిస్టెన్స్ ఇస్ ఈక్వల్ టు స్పీడ్ ఇంటూ టైం. ఓకే, డిస్టెన్స్ ఎంత ఇచ్చారమ్మా? 480. స్పీడ్ ఎంతమ్మా? x - 8 అండ్ టైం ఎంతమ్మా? 480/x + 3. ఓకే, సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసాం కదా. నెక్స్ట్, సో ఇప్పుడు ఈ ఎక్స్ప్రెషన్ మొత్తాన్ని మనం సింప్లిఫై చేసి ఒక ఈక్వేషన్ ఫామ్ చేయాలి. 3 డినామినేటర్లు ఏం లేకపోతే 1 ఉన్నట్టు కదా. సో x అండ్ 1 యొక్క ఎల్సిఎం మనకి x అవుతుంది. అండ్ 1 × 480 480 + 3 × x 3x ఓన్లీ. సో డినామినేటర్లో ఉన్న వాల్యూని మనం కి లెఫ్ట్ సైడ్ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమైపోతుంది? అది డినామినేటర్లో ఉన్న వాల్యూ కాస్త మల్టిప్లికేషన్ అయిపోతుంది. 480 × x అయిపోతుంది. సో రిమైనింగ్ ఫ్యాక్టర్ x - 8 × 480 + 3x. ఓకే, నెక్స్ట్ 480x is equal to x into 480. 480x plus x into 3x, 3x square minus 8 into 480 minus 0, 8 8s are 64, 8 4s are 32, 38. Okay, 32 plus 6, 38. Minus into plus minus, 8 3s are 24, x. ఈ ఎక్స్ప్రెషన్లో మనకి రైట్ హ్యాండ్ సైడ్ ఆఫ్ ది ఈక్వేషన్ 4 టర్మ్స్ ఉన్నాయి కదా. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఒకటే టర్మ్ ఉంది కదా, దాన్ని ట్రాన్స్ఫర్ చేసేద్దాం అటు. ఓకేనమ్మా, సో ఆర్డర్లో రాస్తున్నాను 3x². నెక్స్ట్ x టర్మ్స్ రాస్తున్నాను 480x minus 24x minus 3840. అండ్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఈ 480 మనకి రైట్ హ్యాండ్ సైడ్ వస్తే -480x అయిపోతుంది, ఈక్వల్ టు 0. -480x + 480x విల్ గెట్ క్యాన్సల్. సో రిమైనింగ్ టర్మ్స్ ఏముందమ్మా? ఇంకా మనకి 3x² minus 24x minus 3840 equal to 0. This is a required quadratic equation for this particular expression. Okay, so if you have any doubts, you can ask me in the comment section. See you in the next video.